నమస్కారం అండి. సూర్యపట్ల విజయ్ కుమార్ శర్మ గారు, హైదరాబాద్. పంతులు గారు, ఈ ఉగాదికి ఈ సంవత్సరానికి ఉగాది పేరేంటి? ఈ సంవత్సరంలో వచ్చేటువంటి నామధేయం ఏంటంటే క్రోధినామ సంవత్సరం అండి. అయితే ప్రతి సంవత్సరం మొదలుకొని కూడా ఈ క్రోధినామ సంవత్సరం వస్తూనే ఉంది కదా, దానివల్ల మనం భయపడేటువంటి అవసరం ఏం లేదు. ముఖ్యంగా మనం దేవతని, ఆ నవగ్రహ దేవతను కూడా ఆరాధించినట్లయితే మనకి ఈ యొక్క శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరంలో చెప్పబడుతుంది అన్నట్టు. అంటే పంతులు గారు, ప్రతి రాశికి ఒక్కొక్కలా ఉంటుందా, లేకపోతే ఈ క్రోధనామ సంవత్సరం అందరికీ ఒకేలా ఉంటుందా? లేదండి, అట్లా కాదు. ఒక్కొక్క రాశ్యాదుల ప్రకారంగా వాళ్ళకు విడివిడిగా ఆ జాతకరీత్యా ఆ యొక్క ప్రభావం కలుగుతుంది. ముఖ్యంగా మేషరాశి మొదలుకొని కూడా మీనరాశి వరకు ఈ 12 రాశులైన కూడా వారి యొక్క నామధేయాన్ని బట్టి, జన్మ నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి ఆ యొక్క ప్రభావం చూపిస్తుంది అన్నట్టు. ముఖ్యంగా బృహస్పతి ఒక దేవుడు, తర్వాతనేమో శనేశ్వరుడు, వారిద్దరు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక గ్రహాలు. ఆ తర్వాత రాహుకేతులు కూడా చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు అన్నట్టు. ఆ యొక్క గ్రహాలకు మనం ఆరాధన చేసినట్లయితే మనకు సత్ఫలితాలు కలుగుతాయి. మరి పంతులు గారు, పంచాంగం ఎలా ఉంది ఈ సంవత్సరం? రాశి వారికి, అన్ని రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది? అన్ని రాశుల వారికంటే మొదలుకొని ఒక్కొక్క మేషరాశి వాళ్ళకమ్మ, ఈ మేషరాశి వాళ్ళకు కూడా ముఖ్యంగా ఈ సంవత్సరంలో బృహస్పతి రెండింటిలో ఉన్నాడు, ఆయన మేషరాశికి. ఆ విధంగా శనేశ్వరుడు కూడా 11 ఉన్నాడు. అయితే గురు అద్రిద్వి నవపంచమి శుభఫలద అన్నట్టు. బృహస్పతి 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఖచ్చితమైనటువంటి శుభఫలితం కలుగుతుంది. తర్వాత శనేశ్వరుడు మాత్రం ఏకాదశి స్థానంలో ఉన్నాడు. ఆయన చాలా ముఖ్యమైనటువంటి మంచి స్థానం అన్నట్టు. అది ఆ ఏకాదశి స్థానం అనేది చాలా గొప్ప విషయం అన్నట్టు. అది వాళ్ళు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా, ఆ కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా సఫలీకృతం అవుతుంది అన్నట్టు ఆ మేషరాశి వాళ్ళకు కూడా. తర్వాత రావుకేతులు 6వ స్థానంలో ఎందు కూడా వ్యయస్థానంలో ఎందు కూడా ఉంటారు. ఈ విధంగా రావుకేతులు 6వ స్థానం ఎందు కూడా ఉంటారు కాబట్టి వారికి ఈ విధంగా మంచి ఫలితాలు కలుగుతాయి. రావుకేతులు కూడా మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి శుభప్రదంగా ఉంటుంది అన్నట్టు. తర్వాత వీళ్ళకి ముఖ్యంగా అదృష్ట సంఖ్య ఏంటంటే 9 అక్షరం వస్తుంది. ఆ యొక్క 9 అక్షరంలో వాళ్ళకి శుభసూచకంగా ఉంటుంది. తర్వాత 10, 11, 14, 15, 19, 20, 30 తేదీలు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే శుక్ర శనివారం లేనిది కూడా వాళ్ళకు మంచి అనుకూలమైనటువంటి ఒక విషయం అన్నట్టు. ఆ విధంగా ఈ మేషరాశికి మాత్రం చాలా శుభమైనటువంటి సంవత్సరంలో మంచి శుభ పరిమాణాలు, వాళ్ళు అనుకున్నటువంటి ఒక పనులన్నీ కూడా సక్రమైనటువంటి పరిస్థితులు నెరవేరుతాయి అన్నట్టు. మేషరాశి వాళ్ళకి ఆదాయము 8 వస్తుంది, వ్యయము 14 వస్తుంది. అయితే ఈ ఆదాయ వ్యయాలలో కూడా మనం ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు. లేదా వాళ్ళ ముఖ్యమైనటువంటి ఒక మంచి పనులు కానీ, వ్యాపారం కానీ, తర్వాత ఒక గృహాన్ని కానీ, ఒక వివాహానికి కానీ ఈ ఖర్చు అవుతుంది కాబట్టి దానివల్ల మనం బాధపడేది ఏం లేదు. మంచి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి శుభసూచకం అని చెప్పబడుతుంది. ఒకవేళ ఇది ఆ వ్యయం ఎక్కువైనప్పటికీ కూడా మనం బాధపడేది ఏం లేదు, ఒక మంచి కార్యక్రమానికే వినియోగపడుతుంది అన్నట్టు. తర్వాత రాజపూజ్యం 4, అవమానము 3. అంటే మంచిని కోరుకునేటువంటి వాళ్ళు 4 ఉంటారు, అవమానాన్ని కలుగజేసేటువంటి వాళ్ళు 3 ఉంటారు. ఈ విధంగా వాళ్ళకి ఏం ఇబ్బంది ఏం లేదండి. దానివల్ల మనకు ఏం మంచి శుభసూచకంగా జరుగుతుంది వాళ్ళకి. తర్వాత పంతులు గారు, వృషభ రాశి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వాళ్ళకి మాత్రం ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో వీరికి ఈ సంవత్సరాంతంలో కూడా జన్మరాశి యందు బృహస్పతి, తర్వాత శనేశ్వరుడు రాజ్యస్థానమందు శుభయోగం ఉంటుంది. రావుకేతులు 11, 5 స్థానంలో ఉండటం శుభకరం అన్నట్టు వీళ్ళకి. అయితే వీళ్ళకు కూడా ఏంటంటే జన్మస్థానంలో ఉండటం వల్ల కూడా బృహస్పతికి మంచి ఫలితమే కలుగుతుంది. ఆ తర్వాత శనేశ్వరుడు మాత్రం రాజ్యస్థానమందు ఉన్నాడు. రాహు 11, 5 స్థానంలో ఉండటం వల్ల కూడా శుభయోగం ఉంది అన్నట్టు. ఈ వృషభ రాశి వాళ్ళకు కూడా అదృష్ట సంఖ్య 6. తర్వాత వీళ్ళకి ఈ విధంగా ఏంటంటే జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి బృహస్పతికి ముఖ్యంగా ఆయన జన్మస్థానంలో ఉండటం వల్ల ఒక గ్రహానికి, ఆ బృహస్పతి యొక్క గ్రహానికి 1 కేజంబావు శనగలు దానం చేసినట్లయితే వారికి ఇంకా మంచి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్టు. తర్వాత ఈ ఆదాయం వచ్చేసి ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8 ఉంది. అంటే ఆదాయం కొంత తక్కువ ఉంది, వ్యయం అంటే ఖర్చు అన్నట్టు. ఆ ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఆ విధంగా మంచి కార్యక్రమానికి ఉపయోగించవచ్చు కదా.
అనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా మీరు బాధపడేది ఏం లేదు, మంచి శుభయోగమే జరుగుతుంది అన్నట్టు ఈ వృషభ రాశి వాళ్ళకు కూడా. ఇక తర్వాతనేమో రాజపూజ్యం 1 7, అవమానం 3 ఉంది. అంటే మంచి అని కోరుకునేటువంటి వాళ్ళే ఎక్కువ స్థానంలో ఉన్నారు కాబట్టి, ఆ 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు మంచి జరుగుతుంది. తర్వాత అవమానం 3 అన్నట్టు 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి దానివల్ల కూడా వాళ్ళకి ఇబ్బంది ఏం లేదండి, వాళ్ళకు మంచి జరుగుతుంది వృషభ రాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరంలో. వీళ్ళకి అదృష్ట సంఖ్య వచ్చేసి కూడా 6వ స్థానం అన్నట్టు. 6వ స్థానం అంటే సంఖ్య 6 అన్నట్టు. ఆ 6 సంఖ్యను వాళ్ళు ఏదైనా కూడా ఉపయోగించుకోవచ్చు వాళ్ళు ఆ యొక్క సంఖ్యని. మిథునం ఎలా ఉంది? ఇక ఈ రాష్ట్రాది ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరాంతం కూడా ఈ విధంగా వ్యయస్థానమందు 12 గురుడు లోహమూర్తిగా శనేశ్వరుడు భాగ్యస్థానమందు ఉన్నాడు. 12వ స్థానంలో బృహస్పతి ఉండటం వల్ల వాళ్ళకు కొంత తక్కువ ఫలితాన్ని కలుగజేసేటువంటి విషయం ఉన్నది. తర్వాత శనేశ్వరుడు భాగ్యస్థానమందు రాహు కేతువులు దశమ స్థానం ఉండటం వల్ల శుభయోగంగా ఉండడం, అంటే కొంతవరకు వీళ్ళకి రాహు కేతువుల వల్ల కొంత శుభసూచకంగా ఉన్నది. తర్వాత వీరికి అదృష్ట సంఖ్య మాత్రం 5 సంఖ్యను వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళకు సర్వదా శ్రేయస్కరం అన్నట్టు ఈ యొక్క మనకు మిథున రాశి వాళ్ళకి. రెండవది ఏంటంటే మీకు ఇంకా ఆదాయ వ్యవహారాల్లో కూడా ఈ విధంగా మిథున రాశి వాళ్ళకి ఆదాయం 5, ఖర్చు 5 ఉంది, అంటే సమాన స్థాయిలోనే ఉంది. కాబట్టి సరే ఎంతైతే వస్తుందో అంతే ఖర్చు అవుతుంది. దానివల్ల ఖర్చులు సహజం అవి అయినప్పటికీ కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. ఈ బృహస్పతి ముఖ్యమైనటువంటి స్థానంలో శనేశ్వరుడు వీళ్ళు మంచి ఫలితాన్ని కలుగజేసినట్లయితే ఇవన్నీ కూడా తొలగిపోతాయి వాళ్ళకి ఆ గ్రహ బాధలు. ఇంకా ఏంటంటే ముఖ్యంగా గ్రహ బాధలు తొలగిపోవాలంటే మాత్రము ఆ శనేశ్వరుడికి కానీ ఆ బృహస్పతి యొక్క గ్రహానికి కానీ వారి యొక్క దానాన్ని, అంటే ఒక కేజుంబావు శాస్త్ర ప్రకారంగా కేజుంబావు శనగలు లేదా ఒక కేజుంబావు నల్ల నువ్వులు వాళ్ళకి ఒక బ్రాహ్మడికి కానీ ఒక దేవాలయంలో అట్లా దానాది కార్యక్రమాలు వాళ్ళ సంకల్పంలో ఆ యొక్క గ్రహాన్ని సంకల్పం చేస్తూ అవి దానం చేసినట్లయితే వాళ్ళకి ఆ యొక్క దోషాలు పోతాయి అన్నట్టు, ఆ శనేశ్వరుడు యొక్క దోషాలు పోతాయి. ముఖ్యంగా ఇంకేందంటే ఈ రాహుకేతులకు కూడా ఉండటం వలన శుభయోగం ఉంది కాబట్టి దశమ చతుర్థస్థానంలో ఉండటం వల్ల కూడా, అంటే శనేశ్వరుడు రాహు కేతు ఒకే ఫలితాన్ని ఇస్తాడన్నట్టు. ఈ శని రాహు కేతువులు కూడా శనేశ్వరుడు యొక్క స్థానంలో ఉంటారు కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క ఫలితం ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం ఉండాలన్నట్టు ఈ మిథున రాశి వాళ్ళు కూడా. వీళ్ళకి అదృష్ట సంఖ్య వచ్చేసి కూడా 6. తర్వాత రాజపూజ్యం 3, అవమానం 6. అయితే రాజపూజ్యం అంటే పూజించేటువంటి వాళ్ళు, అంటే మంచిని కోరుకునేటువంటి వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు. తర్వాత అవమానించే వాళ్ళు మాత్రం 6 ఉన్నారు. సరే అది ప్రతి ఒక్క రాశి వాళ్ళకు కూడా వస్తుంది కాబట్టి దానివల్ల ఏం లేదు. మీరు ఆ గ్రహస్థితి ప్రకారంగా ఆ యొక్క గ్రహాలకు మాత్రం మనం ఈ యొక్క పద్ధతి ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా పూజ కానీ తర్వాత అభిషేకం కానీ లేదా దానాది కార్యక్రమం కానీ చేసినట్లయితే వాళ్ళకు సత్ఫలితాలు ఇస్తాయన్నట్టు. అందువల్ల వాళ్ళకు ఖచ్చితంగా శుభం జరుగుతుందని చెప్పవచ్చు అన్నట్టు. కర్కటక రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయి? రాశి ఫలాలు ఈ సంవత్సరంలో గురువు లాభస్థానమందు తామ్రమూర్తిగా శనేశ్వరుడు అష్టమ స్థానమందు ఉన్నాడు. రావుకేతులు తృతీయ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరించారు. వీరికి అదృష్ట సంఖ్య 2. అయితే ఈ సంవత్సరంలో గురువు కూడా మంచి స్థానంలో ఉన్నాడు వీళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకు కూడా. తామ్రమూర్తి అంటే రజిత వర్ణంతోనే ఉంటాడన్నట్టు ఆయన బృహస్పతి. అందువల్ల వాళ్ళకు శుభమే జరుగుతుంది. శనేశ్వరుడు అష్టమ స్థానం యందు ఉన్నాడు, 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి శనేశ్వరుడు కొంత ఇబ్బందికారకంగా గురి చేసేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. అందువల్ల ఆ శనేశ్వరుడికి వాళ్ళు మాత్రము మళ్ళీ పూజించటము లేదా ఒక శనివారంలో లేదా కొన్ని శనివారాలు నియమంగా పెట్టుకున్నటువంటి వాళ్ళై ఆ శనివారంలో మాత్రం వాళ్ళ అభిషేకము, తైలాభిషేకము మరియు శనిదానము లేదా శని జపాన్ని కూడా చేసినట్లయితే వాళ్ళకి ఆ యొక్క అష్టమ స్థానం అన్నట్టు దోషం పోతుంది అన్నట్టు. తద్వారా రావుకేతులు తృతీయ స్థానం అందు సువర్ణమూర్తిగా సంచరించి మీరు ఈ రావుకేతులు కూడా 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకు కూడా మంచి కొంత రావుకేతుల వల్ల గ్రహాల వల్ల కూడా వీళ్ళకు బాగా ఉంది. అందువల్ల కొంత ఏదైనప్పటికీ కూడా వీళ్ళకి బృహస్పతి యొక్క లాభం అంటే బృహస్పతి యొక్క బలాన్ని వీళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి వీళ్ళకి ఏదైనా కూడా కార్యక్రమం అనుకున్నట్లయితే
ఖచ్చితంగా నెరవేరుతుంది. వీరికి అదృష్ట సంఖ్య మాత్రం 2 ఉందన్నట్టు. ఆ 2 సంఖ్యను వీళ్ళు నిర్ణయించుకున్నట్లయితే బాగా ఉంటుంది. తర్వాత ఈ ఆదాయం వచ్చేసి 14 ఉంది, వ్యయం 2 ఉంది. అయితే ఎక్కువ ఆదాయాన్నే చూపించబడుతుంది ఇక్కడ. 14 ఆదాయం కదా, 2 వ్యయాన్ని ఉంది, అంటే ఎక్కువ మిగులుబాటులోనే ఉంది కాబట్టి వాళ్ళకి అంటే 14 నుంచి 2 అంటే 12వ స్థానం అన్నట్టు, అంటే ఎక్కువ అధికమైనటువంటి సంఖ్యలోనే ఉంది కాబట్టి ఆదాయము మీరు ఇంకా సంతోషించేటువంటి విషయం ఒకటి ఉంది. రాజపూజ్య అవమానాలు మాత్రం సరిసమానంగా ఉన్నాయి. 6 స్థానాల్లో రాజపూజ్యం ఉంది, అవమానం కూడా 6. అంటే మంచి అనేటువంటి వాళ్ళు అంతే ఉన్నారు, చెడు అనేటువంటి వాళ్ళు కూడా అంతే ఉన్నారు. కాబట్టి మీరు ఏమి ఇబ్బంది పడవలసినటువంటి ఒక పరిస్థితి ఏం లేదు. ఈ సంవత్సరంలో గురువు మంచి స్థానంలో లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకు మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా కార్యక్రమాలు కూడా వాళ్ళు నిర్ణయం చేసుకున్నట్లయితే వాళ్ళకు నిర్విఘ్నంగా నెరవేరుతాయండి. ఆ విధంగా ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో. సింహరాశి వాళ్ళది ఎలా ఉండబోతుంది? సింహరాశి వాళ్ళకి బృహస్పతి దశమ స్థానం ఎందు ఉన్నది. ఈ శనేశ్వరుడు 7వ స్థానం మంది ఉన్నాడు. అయితే సంవత్సరాంతంలో కూడా బృహస్పతి ఏంటంటే 10వ స్థానం. 10వ స్థానం అనేది అంత లాభదాయకంగా లేదు. ఆయన 9వ స్థానంలో గురు రద్రిద్వి నవపంచమి 9వ స్థానంలో ఉన్నట్లయితే మాత్రం మంచి ఫలితాన్ని కలుగజేసేటువంటి వాడు. తర్వాత శనేశ్వరుడు 7వ స్థానంలో ఉన్నాడు. శనేశ్వరుడు కూడా 7వ స్థానం అనేది కొంత తక్కువైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ఆ విధంగా శనేశ్వరుడు 6వ స్థానంలో ఉండాలి లేదా 9వ స్థానంలో ఉండాలి. ఆ విధంగా ఈ సింహరాశి వాళ్ళకి కొంత తక్కువనే ఉందని చెప్పాలి జాతకరీత్యా కూడా. రావుకేతులు కూడా మరియు కూడా అష్టమ ద్వితీయ స్థానంలో ఉన్నారు వాళ్ళు. అష్టమ స్థానంలో ఉన్నా కూడా మళ్ళీ అంత మంచి ఫలితం లేదు. ఎందుకంటే శనేశ్వరుడు కూడా 7వ స్థానంలో ఎట్లయితే ఫలితం ఉంటుందో అష్టమ స్థానంలో కూడా అదే విధంగా ఫలితం ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా రావు ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అంత అనుకూలంగా లేదని కొద్దిగా జాతకంలో చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళకు అదృష్ట సంఖ్య మాత్రం 1. అయితే వీళ్ళకి ఈ విధంగా వీళ్ళు ఏం చేయాలి ఈ సంవత్సరాంతంలో కూడా ఈ సింహరాశి వాళ్ళు ఏంటంటే ఆ శనేశ్వరుడికి కానీ లేదా బృహస్పతి యొక్క గ్రహానికి కానీ ఆ పూజలు ఆచరణ చేసినట్లయితే లేదా అభిషేకం కానీ లేదా దానాది యొక్క కార్యక్రమం చేసినట్లయితే వాళ్ళకి ఆ యొక్క ఫలితం కలుగుతుందన్నట్టు. అంటే దోష నివారణార్థం పూజాం కరిష్యే, ఆ పూజ వల్ల ఆ దోషం పోతుంది అని శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది తెలుసుకోవాలి. సింహరాశి వాళ్ళకి ఈ విధంగా ఈ ఆదాయం మాత్రం 2, వ్యయము 14 ఉంది. ఆ విధంగా జాతక ప్రకారంగానే ఆదాయాలు కూడా చూపిస్తున్నాయి. అందులో అయినా భయపడాల్సిన పని లేదు. పూజా విధానం అనిత్యం పూజా విధానాన్ని కొనసాగించినట్లయితే వాళ్ళకి ఆ యొక్క బాధ కూడా తగ్గిపోతుంది. ఆ గ్రహస్థితి యొక్క బాధ తగ్గిపోతుంది. కాబట్టి ఆదాయం 2, వ్యయం 14 ఉంది. రాజపూజ్యం 2 ఉంది, అవమానం 2 ఉంది. పూజించే వాళ్ళు కూడా 2 ఉన్నారు, అవమానించే వాళ్ళటువంటి వాళ్ళు కూడా 2 ఉన్నారు. దానివల్ల మీరు ఏమి ఇబ్బంది పడకుండా కూడా అనునిత్యం ఆ యొక్క నవగ్రహ దేవతలకే ముఖ్యంగా మనం, ఎందుకంటే 12 రాశులందు కూడా వీళ్ళు గ్రహస్థితి ప్రకారంగా జాతకం చక్రం నడుస్తుంది కాబట్టి ఆ పూజా విధానాన్ని కొనసాగించేట్లు వాళ్ళకు కొంత శుభయోగం కలిగేటువంటి పరిస్థితి ఉందండి. ఈ సంవత్సరంలో ఈ కన్యారాశి వాళ్ళకి రజతమూర్తి బృహస్పతి రజతమూర్తి అయినాడు. భాగ్యస్థానంలో శనేశ్వరుడు 6వ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. గురుడు రజతమూర్తిగా ఉండటం వలన బృహస్పతి యొక్క గ్రహానికి కొంత తక్కువ పరిస్థితిలోనే ఉన్నాడు ఆయన. తర్వాత ఈ శనేశ్వరుడు మాత్రం 6వ స్థానంలో ఉన్నాడు. అంటే బృహస్పతి యొక్క బలము మాత్రం కాస్త తక్కువే ఉందని చెప్పినప్పటికి కూడా మనకేందంటే శనేశ్వరుడు మాత్రం 6వ స్థానంలో ఉన్నాడు. అంటే శనేశ్వరుడు చాలా ముఖ్యమైనటువంటి ఒక గ్రహం అన్నట్టు ఆయన ఈ నవగ్రహాలలో కూడా. ఆయన కూడా ఈ విధంగా మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి ఒక పనులైనా ఏదైనా వాళ్ళు నిర్ణయం చేసుకున్నటువంటి పనులు ఒక ముఖ్యంగా వాళ్ళు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేదా ఒక వివాహం కానీ లేదా ఒక గృహం కానీ ఆ విధంగా ఉన్నట్లయితే వాళ్ళకి ఆచరణ చేసినట్లయితే మాత్రం బాగానే ఉంటుంది. రావుకేతులు జన్మ సప్తమంలో ఉన్నారు, సప్తమంలో జన్మంలో. ఈ రావు సప్తమంలో ఉండటం వలన తర్వాత జన్మంలో వీరికి కేతు జన్మంలో 1వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు కూడా అంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో లేరు.
కాకపోతే వీళ్ళ ముఖ్యంగా అనుకూలించినటువంటి ఒక గ్రహం శనేశ్వరుడు యొక్క గ్రహం అనుకూలిస్తుంది. అందువల్ల ఈ బృహస్పతి మాత్రం వాళ్ళు ముఖ్యంగా మళ్ళీ కొంత పూజా విధానాన్ని ఆచరణ చేస్తూ ఆ విధంగా వాళ్ళు చేసినట్లయితే వాళ్ళకు బాగానే ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత అదృష్ట సంఖ్య మాత్రం 5. అయితే ఈ కన్యా రాశి వాళ్ళు మాత్రము ముఖ్యంగా ఈ ఆదాయ వ్యయాలలో కూడా ఆదాయము 5 ఉంది, వ్యయం 5 ఉంది, రాజపూజ్యము మనకు 5 ఉంది, అవమానము 2 ఉంది. అంటే ఆదాయ వ్యయాల్లో చూసుకున్నట్లయితే సమానంగానే ఉన్నది, వాళ్ళకి వచ్చే ఆదాయం అంతే ఉంది, ఖర్చు కూడా అట్లనే ఉంది. రాజపూజ్యం 5 ఉంది, అవమానం మాత్రం 2 ఉంది. అంటే మంచిని కోరుకున్నటువంటి వాళ్ళు ఎందుకు అని అంటే ఆ స్థానంలో శనేశ్వరుడు మంచి స్థానాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి వాళ్ళకి కొద్దిగా మంచి అనేటువంటి వాళ్ళే ఎక్కువ స్థాయిలో ఉన్నారు. ఈ యొక్క రాజపూజ్య అవమానాలు కూడా ఆ విధంగా ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి. తర్వాత తులారాశి వాళ్ళది ఎలా ఉంది పంతులు గారు? ఈ తులారాశి వాళ్ళకి సంవత్సరాంతంలో చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలోని శనేశ్వరుడు, పంచమ స్థానంలో గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు, శనేశ్వరుడు పంచమ స్థానంలో ఉన్నాడు. చూడండి, వీళ్ళకి ఈ తులారాశి వాళ్ళకు కూడా అంత అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి ఒక బృహస్పతి, ముఖ్యమైనటువంటి గ్రహం బృహస్పతి. ఆ తర్వాత శనేశ్వరుడు కూడా ఆ 5వ స్థానంలో ఉన్నాడు. అంటే వీళ్ళకి అంత అనుకూలమైనటువంటి యోగం లేదు. కాబట్టి వీళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. తులారాశి వాళ్ళు కూడా వాళ్ళకి రావుకేతులు కూడా కొంత వీళ్ళకి కొంత పరిస్థితులలో కూడా కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇది అదృష్ట సంఖ్య మాత్రం 6 ఉంది ఈ తులారాశి వాళ్ళకి. తులారాశిలో ముఖ్యంగా వీళ్ళకి ఆదాయ వ్యవహారాలు చూసుకున్నట్లయితే ఆదాయం 2 ఉంది, వ్యయం మాత్రం 8 ఉంది. అంటే వచ్చేటువంటి ఆదాయం ప్రకారంగా అంటే జాతకరీత్యానే ఆదాయం చెప్పబడుతుందో ఏమో అనే సందేహం వస్తుంది. అందువల్ల ఆదాయం మాత్రం 2 ఉంది, వ్యయం మాత్రం 8 ఉంది. అంటే అట్లా కూడా మనం ఏం లేదు, ఏదైనా ఇంకా ఖర్చు కావచ్చు. ఆ ఖర్చు మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ గ్రహస్థితి బాగున్నట్లయితే మనం సంపాదించేటువంటి పరిస్థితి ఉంటుంది. మంచి ఉద్యోగం రావచ్చు, మంచి ప్రమోషన్ కూడా రావచ్చు. దానివల్ల బాధపడేది అనేది ఒకసారి ఈ సంవత్సరం ఇట్లా ఉందని బాధపడిన దానికంటే కొద్దిగా కృషి చేయటం వల్ల, ఎక్కువ కష్టాన్ని మనం తీసుకొని సమయం చేయటం వల్ల మళ్ళీ వచ్చేటువంటి సంవత్సరంలో కూడా శుభం జరగవచ్చు కదా. ఎప్పుడు ఇది ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం వరకే గ్రహస్థితి నడుస్తుంది కాబట్టి మీరు అయ్యో ఈ పంతులు గారు చెప్పారు లేదా పూజారి గారు చెప్పారు ఇట్లా మీరు అయ్యో భయపడుతూ ఈ సంవత్సరం అంతా ఇట్లే ఉంటుందా అనేటువంటి పరిస్థితులు మీరు ఉండకూడదు. కాకపోతే దానికి ఏంటి అంటే నిబద్ధతోనే కొంత జాగ్రత్తగా వ్యవహారం చేస్తూ నవగ్రహాది ఒక కార్యక్రమం, ముఖ్యంగా బృహస్పతి కాబట్టి ఆయనకి ఆ బృహస్పతి యొక్క గ్రహం యొక్క దానాన్ని చేయటం, తర్వాత శనేశ్వరుడు యొక్క గ్రహం యొక్క దానాన్ని చేయటం, లేదా పూజా పునస్కారాలు చేయటం, లేదా శివాలయంలో పూజించటం. ఈశ్వరుని పూజించటం వల్ల కూడా శనేశ్వరుడు యొక్క బలం తక్కువ ఉంటే ఈశ్వరుడికి ఆరాధన చేయాలట. ఎందుకంటే శని యొక్క ఈశ్వరుడు అన్నట్టు. అందుకే ఈశ్వరుడు శనేశ్వరుడు పేరు కూడా ఈశ్వరుడు అని వచ్చింది. అందుకే శనేశ్వరుడు అంటారు. ఆ విధంగా ఈశ్వర శివాలయంలో పూజ అభిషేకం చేసినట్లయితే వాళ్లకు చాలా మంచి ఫలితాన్ని కలుగజేసిన పరిస్థితి ఉంది. వీళ్ళకి ఆ రాజపూజ్యం మాత్రం 1 ఉంది. అంటే జాతకరీత్యానే మళ్ళీ చెడు అనేటువంటి వాళ్ళు మాత్రం ఎక్కువే ఉన్నారు. 5 ఉన్నారు వాళ్ళు చెడు అనేటువంటి వాళ్ళు. మీరు ఉన్నా కూడా మీరేం భయపడేది ఏం లేదు. మీరు మీ యొక్క కార్యక్రమం మీ దైనందిన జీవితంలో మీరు పాల్గొంటూ వెళ్ళిపోవటమే. మమ్మల్ని అట్లన్నారు కదా ఇట్లన్నారు చూసుకోకుండా మీ విధి ప్రకారంగా డ్యూటీలో మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి, అంత బాగా జరుగుతుంది. తులారాశి వాళ్ళకు కూడా అవమానం వచ్చేసి కూడా మనకి అదే అవమానం 1, 5 రాజపూజ్యం 1, అవమానం 5 ఉంది. అంటే పూజించే వాళ్ళు ఒక్కలే ఉన్నారు. అందుకే చెప్పాను కదా ఇప్పుడు 5 ఉన్నారు చెడు కోరుకునేటువంటి వాళ్ళు. అయినా మీకు ఏం లేదు, మీ డ్యూటీ ప్రకారం మీరు వెళ్ళండి. ఆ డ్యూటీని ధర్మంగా నిర్వర్తించినట్లయితే మిమ్మల్ని ఎవరు ఏమన్నారు, మీరు భయపడేటువంటి అవసరం లేదు. తులారాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే గురువు ఈ సంవత్సరం బాగానే ఉన్నాడు. శనేశ్వరుడు మాత్రం అర్ధాష్టమంలో ఉన్నాడు. అంటే 4వ స్థానం ఉన్నట్టు ఆయన అర్ధాష్టమంలో శనేశ్వరుడు ఉండటం వల్ల. అయితే ముఖ్యంగా శనేశ్వరుడు ఏంటంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ స్థానము, అర్ధాష్టమ స్థానము, తర్వాత 12, 1, 2 స్థానాలు అంటారు. అంటే ఏలినాడు శని ప్రకారంగా ఈ 3 స్థానాలలో వీళ్ళు ఉంటారు. అందువల్ల అష్టమ స్థానంలో మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి లేదని చెప్పాలి. తర్వాత ముఖ్యంగా ఒక బృహస్పతి గ్రహం మాత్రం కొంత అనుకూలంగా ఉంది. తర్వాత
రాహుకేతువులు మాత్రము ఈ సంవత్సరంలో కొంతవరకు శుభమే చూపిస్తుంది. అయితే దీనివల్ల ఏంటంటే కొంత చెప్పబోయేది ఏంటంటే శనేశ్వరుడికి మాత్రం కొంత అనుకూలమైన పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు ఆ విధంగా శనేశ్వరుడికే ముఖ్యంగా ఆరాధించి ఆ యొక్క పూజా విధానము అభిషేకము లేదా శివాలయంలో అభిషేకాన్ని కానీ ఆచరణ చేసినట్లయితే వాళ్ళకి అనుకూలమైన పరిస్థితి ఉంటుంది అన్నట్టు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయాలలో చూసుకున్నట్లయితే 8 ఆదాయం ఉంది. తర్వాత వచ్చేసి మళ్ళీ కూడా 14 ఖర్చు ఉంది. ఎందుకు అని అంటే శనేశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కొంత తక్కువ వచ్చేటువంటి ఆదాయ పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా అనుకున్న వ్యాపారంలో కానీ లేదా ఉద్యోగంలో కానీ ఇంకా ప్రమోషన్లో కానీ కొంత ఈయన అట్లా ఆలస్యం చేసేటువంటి అవకాశం ఉంది శనేశ్వరుడు కాబట్టి వాళ్ళకి ఆదాయం వ్యయం మాత్రం బాగానే ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి 14 వ్యయం ఉంది. అందువల్ల ఈ ఆదాయ వ్యయాలు కూడా ఆ విధంగా సూచిస్తున్నాయి. తర్వాత రెండవది ఏంటంటే రాజపూజ్యం మళ్ళీ 4 ఉన్నారు. వచ్చేసి మీకు అవమానం మాత్రం 5 ఉన్నారు. సరే అది ఏమైనప్పటికీ కూడా మనం వాటిని అనుసరించకుండా ముఖ్యంగా గ్రహస్థితి ప్రభావంగా గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అది ఒకసారి మనకు చెప్పలేము. బృహస్పతి ఎక్కువ స్థానంలో రావచ్చు, శనేశ్వరుడు తక్కువ స్థానంలో రావచ్చు, లేదా రాహుకేతువులు. ముఖ్యంగా ఈ 4 గ్రహాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలండి. మిగతా గ్రహాలు ఏం చెడు జరగదు వాటి వల్ల. శుక్రుడు కానీ బృహస్పతి కానీ తర్వాత సూర్యుడు కానీ చంద్రుడు కానీ అంగారకుడు కానీ వీటి వల్ల మనకి ఇబ్బంది జరగదు. ముఖ్యమైనటువంటి గ్రహాలనే మీకు తెలియపరుస్తున్నామన్నట్టు. అందువల్ల రాజపూజ్యం 4 అవమానం 5 ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు భయపడేది ఏం లేదు. మీరు ముఖ్యమైనటువంటి పరిస్థితి ఏంది శనివారం రోజు కానీ ముఖ్యంగా యొక్క నవగ్రహ దేవతలకు నమస్కారం చేసుకోండి. తద్వారా అభిషేకాన్ని కానీ దానాది కార్యక్రమం కానీ లేదా హోమాలు కానీ లేదంటే జపాలు కానీ వాటి వల్ల తక్కువ స్థాయిలో ఉంటే మాత్రం జపాన్ని కూడా మీరు ఆచరణ చేసినట్టు వాళ్ళ క్షేమంగా ఉంటుంది అన్నట్టు. ఈ వృశ్చిక రాశి వారు ధనుసు రాశి వాళ్ళది ఎలా ఉండబోతుందండి? ఈ సంవత్సరాంతంలో మొత్తం ప్రారంభం నుంచి కూడా చూసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళకి మాత్రము విధంగా 6వ స్థానంలో బృహస్పతి ఉన్నాడండి. 6వ స్థానం కూడా అంత మంచి స్థానం అనేది చెప్పలేదు. ఆయనకు బలమైనటువంటి స్థానం మాత్రం 5వ స్థానం. అయితే కొంతవరకు వీళ్ళకి ఏంటంటే శనేశ్వరుడి యొక్క గ్రహం వల్ల వీళ్ళకి స్థితి యోగించినటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత ఈ రాహుకేతులు కూడా 4-10 స్థానం ఉండే చేతను వీళ్ళకు కొంత లాభదాయకంగా ఉంది. అయితే శనేశ్వరుడు రాహు కేతువులు కొంతవరకు ఉన్నారు, మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి కొంతవరకే మనకు మంచి జరిగేటువంటి పరిస్థితి ఉందండి. వీళ్ళు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరాంతంలో కూడా వీళ్ళు ఈ యొక్క బృహస్పతి యొక్క గ్రహానికి మంచి వాళ్ళకు కూడా మళ్ళీ దానాది కార్యక్రమం కానీ లేదంటే శివాలయాల్లో దర్శనం చేసుకోవటం కానీ లేదా బృహస్పతి గ్రహానికి ముఖ్యంగా ఈ బృహస్పతి గ్రహానికి మాత్రము అభిషేకం చేయాల్సిన పరిస్థితి ఉంది. దానివల్ల వాళ్ళకి మంచి అనుకునే పరిస్థితి కలుగుతుంది. వీళ్ళకి ఆదాయం మాత్రం 11 ఉంది, ఖర్చు మాత్రం 5 ఉంది. అయితే ఆదాయాలలో కూడా ఆదాయం మాత్రం వీళ్ళకి ఎక్కువ స్థాయిలోనే చూపబడుతుంది, ఖర్చు మాత్రం తక్కువ అయ్యేటువంటి పరిస్థితే ఉంది. 5 వ్యయంగా ఉంది. రాజపూజ్య అవమానాలు కూడా రాజపూజ్యం మాత్రం 7 ఉంది, అవమానం మాత్రం 5 ఉంది. అంటే పూజించేటువంటి వాళ్ళే ఎందుకు అనగా ఎందుకంటే మనం చెప్పబోయేది రాహుకేతుల స్థితి యొక్క శనేశ్వరుడు యొక్క గ్రహం 3 భాగాలుగా కొంతవరకు అంటే శనేశ్వరుడు యొక్క బలాన్ని కొంతవరకు మనకు మంచి చూపిస్తుంది. అందువల్ల వీళ్ళ బృహస్పతి యొక్క గ్రహానికి మాత్రం చేసినట్లయితే వాళ్ళు పూజా అది కార్యక్రమం చేసినట్లయితే కొంత మంచి పరిస్థితి ఈ సంవత్సరంలో చెప్పబడుతుంది అన్నట్టు ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. అయ్యా ధనుసు రాశి వాళ్ళకి మాత్రం అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఇక ఆదాయ వ్యవహారాల్లో కూడా ధనుసు రాశి వాళ్ళకి 11 ఆదాయం ఉంది, మనకు ఖర్చు వచ్చేసి 5 ఉంది. తర్వాత ఆదాయం 11 ఉన్నది. ఎందుకు అని అంటే ఈ 3 గ్రహాల వల్ల కూడా రాహుకేతువులు శనేశ్వరుడు కొంత మంచి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆదాయం మనకి ఎక్కువనే ఉంది. రాజపూజ్యం మాత్రం 7 ఉంది, అవమానం మాత్రం 5 ఉంది. అంటే ఎక్కువ స్థాయిలోనే మంచిగా కోరుకునేటువంటి వాళ్ళు మంచి అనేటువంటి వాళ్ళు ఎక్కువ స్థాయిలో ఉన్నారు. అవమానం మాత్రం 5 ఉన్నారు. అందువల్ల వీళ్ళకు మంచి జరుగుతుంది. కొంత మేర మాత్రం మంచి స్థానం అనే చెప్పవలసింది అన్నట్టు. వీళ్ళకి అదృష్ట సంఖ్య మాత్రం 3 వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి. మకర రాశి ఎలా ఉండబోతుంది పంతులు గారు? మకర రాశి వాళ్ళకి సంవత్సరాంతంలో కూడా 5వ స్థానంలో గురుడు ఉన్నాడు, శనేశ్వరుడు 2వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ బృహస్పతి మాత్రం కొంతవరకు బాగానే ఉంది ఈ 5వ స్థానంలో ఉండటం వల్ల. తర్వాత 2వ స్థానం అంటే 12, 1, 2 స్థానంలో ఏలినాటి శని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ 2వ స్థానం అనేది
చివరి స్థానం అన్నట్టు. అంటే ఈ సంవత్సరాంతం వరకు కూడా ఈ ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఈ సంవత్సరంలో ఈ క్రోధినామ సంవత్సరం వీళ్ళకి ఈ యొక్క శనేశ్వరుడు యొక్క మొత్తం ఇబ్బంది చేసేటువంటి కార్యక్రమం మాత్రం మొత్తం తొలగిపోతాడు అన్నట్టు శనేశ్వరుడు. అందువల్ల ఈ శనేశ్వరుడు ఈ సంవత్సరం మాత్రమే వాళ్ళకి ఈ యొక్క శని యొక్క ప్రభావం ఉంటుందన్నట్టు. తద్వారా ఆ తర్వాత నుంచి వీళ్ళకి ఏం ఇబ్బంది జరగదు, మంచి బాగానే ఉంటుందని చెప్పబడుతుంది. తర్వాత గురుడు కూడా మంచి స్థాయిలోనే ఉన్నాడు. తర్వాత శనేశ్వరుడు యొక్క పరిస్థితి మాత్రమే అంత అనుకూలంగా లేదు. తర్వాత ఈ రాహు కేతువులు కూడా కొంతవరకు అనుకూలమైన పరిస్థితి లేదని చెప్పాలంటే రాహు కేతువులు కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. రాహు కేతువులు కూడా ఈ రాహు కేతు కొంతవరకు తృతీయ స్థానంలో ఉండటం వల్ల వాళ్ళకి మామూలు స్థాయిలోనే వీళ్ళకి యోగం ఉందండి. అందువల్ల ఈ మకర రాశి వాళ్ళకి ఈ విధంగా ఉంది. ఆదాయం మాత్రం 14 ఉంది, వ్యయం మాత్రం 14 ఉంది. అంటే సమాన స్థాయిలోనే ఉంది. ఆదాయం అంతే ఉంది, 14 కూడా ఖర్చే ఉంది. మళ్ళీ తర్వాత రాజపూజ్యం వచ్చేసి 3 ఉంది, అవమానం వచ్చేసి 1 ఉంది. అంటే పూజించే వాళ్ళు మాత్రం 3 ఉన్నారు, మళ్ళీ వీళ్ళు అవమానించేటువంటి వాళ్ళు మాత్రం 1 ఉన్నారు. అందువల్ల ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మాత్రం ఈ విధంగా పరిస్థితి ఉందని చెప్పాలి. వీళ్ళకి అదృష్ట సంఖ్య వచ్చేసి మాత్రము 8. 8వ సంఖ్య వీళ్ళకి కలిసి వస్తుందండి. అదృష్ట సంఖ్య మాత్రం ఆ సంఖ్యను వీళ్ళు కోరుకునే పరిస్థితి ఉండాలన్నట్టు. ఆ సంఖ్య ప్రకారంగా ఏది చేసినా వాళ్ళకి కలిసి వస్తుంది అన్నట్టు. తర్వాత ఇంకేదైనా ముఖ్యంగా మీరు ప్రతినిత్యం కూడా ఒక దేవతా స్థలానికి వెళ్ళి అక్కడ పూజా పునస్కారాలు ఆచరణ చేసినట్లయితే లేదా ఒక భక్తి మార్గంలో ఉన్నట్లయితే మీకు సర్వదా శ్రేయస్కరం అన్నట్టు ఈ మకర రాశి వాళ్ళకు కూడా. కుంభరాశి వాళ్ళది ఎలా ఉండబోతుంది పంతులు గారు? కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరాంతంలో కూడా సంవత్సరం ప్రారంభం నుంచి కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో చతుర్థ స్థానంలో ఏ విధంగా బృహస్పతి ఉన్నాడు, శనేశ్వరుడు మాత్రం జన్మస్థానంలో ఉన్నాడు. అయితే ఈ బృహస్పతి యొక్క గ్రహం కూడా ఏంటంటే 4వ స్థానం అన్నట్టు. అంత అనుకూలమైన పరిస్థితి కాదు ఆయనకి 4వ స్థానం. తర్వాత శనేశ్వరుడు మాత్రం జన్మరాశిలో ఉన్నాడు ఆయన. అంటే 12, 1, 2 స్థానాల్లో ఉండేటువంటి పరిస్థితిని ఏమంటారంటే 2.5 సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం అన్నట్టు. అయితే ఈ శనేశ్వరుడు మాత్రం జన్మరాశిలో ఉన్నాడు, జన్మంలోనే ఉన్నాడు ఆయన. అందువల్ల ఇప్పుడు ఈ సంవత్సరంతో ఆయనకు 5 సంవత్సరాలు కాల పరిమితి ఉంటుంది ఆయనకి. ఇంకా ఒక 2.5 సంవత్సరాలు జరిగిపోవాలి ఈ కుంభరాశి వాళ్ళకి. జరిగినట్లయితే వాళ్ళకి ఏం లేదు, ప్రతినిత్యం కూడా నవగ్రహాల దేవతల్ని పూజించటం. తర్వాత ఈ శనేశ్వరుడు జన్మస్థానంలో ఉండటం వల్ల కూడా వీళ్ళు ఏంటంటే ఇంకొక 5 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి ఈ సంవత్సరంతో పాటుగా. తర్వాత తద్వారా ఇంక 2.5 సంవత్సరాలు ఆయన మిగిలి ఉంటాడు. అందువల్ల వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా సంవత్సరంలో కనీస పక్షంలో ఒకసారి కానీ 2 సార్లు కానీ ఈ నల్ల నువ్వులు కేజంబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రాన్ని తీసుకొని బ్రాహ్మడికి దానం చేయడం వల్ల వాళ్ళకి ఆ దోషం పోతుంది. లేదా ఈశ్వర ఆలయంలో కూడా అభిషేకం చేయడం చాలా మంచిది. రెండవది నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి ముఖ్యంగా ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. శనేశ్వరుడి యొక్క నువ్వుల నూనెతో మాత్రం శనేశ్వరుడికి ఆరాధన చేయాలి. ఆ విధంగా ఆరాధన చేసినట్టు వాళ్ళకు చాలా గొప్పగా ఉంటుంది. అంటే జరగబోయేటువంటి యొక్క ఇబ్బంది వాళ్ళకు తగ్గించేటువంటి ప్రభావం ఉంటుంది అన్నట్టు. అంటే మనం కోరుకున్నటువంటి విధంగా నడుస్తుంది అన్నట్టు ఆ యొక్క శనేశ్వరుడు యొక్క గ్రహం. రాహుకేతులు మాత్రం ద్వితీయాష్టమ స్థానంలో ఉన్నారు. చతుర్థ స్థానం గురుడు ఉండటం వల్ల అంటే రాహుకేతులు కూడా ఈ విధంగానే ఉన్నారు. ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు, అష్టమ స్థానం మీద కేతు ఉన్నాడు. మళ్ళీ అష్టమ స్థానం అయినా కూడా కేతువుకి అంత అనుకూలమైన పరిస్థితి కాదు. శనేశ్వరుడు మంచి స్థానంలో ఉంటేనే మనకు అనుగ్రహం కలుగుతుంది. తద్వారా కేతువు కూడా ఆయన అష్టమ స్థానంలో ఉన్నాడు. ఆ ఇద్దరూ ఒకే ఫలితాన్ని ఇస్తారు. అందువల్ల రాహు కానీ ఈ కేతువు కానీ కూడా ఆ విధంగా ఆ పరిస్థితిలో ఉన్నాడు. శనేశ్వరుడు కూడా ఆ విధంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకు జాగ్రత్తగా వ్యవహరణ చేయటం మంచిదన్నట్టు. తర్వాత ఆదాయం వచ్చేసి 14 ఉంది, వ్యయం 14 ఉంది. సరిసమాన స్థాయిలోనే ఉంది. వాళ్ళకి వచ్చేటువంటిది అట్నే వస్తుంది, ఖర్చు కూడా ఆ విధంగానే అవుతుంది. రాజపూజ్యం 6 ఉంది, అవమానం మాత్రం 1 ఉంది. అంటే మంచిని కోరుకునేటువంటి వాళ్ళు, మంచి అనేటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు, అవమానించే వాళ్ళు తక్కువనే ఉన్నారు. కాబట్టి మీరు ఇబ్బంది పడేది ఏం లేదు. వీళ్ళ అదృష్ట సంఖ్య మాత్రం 8 వస్తుంది వీళ్ళకి, కుంభరాశి వాళ్ళకి. ఆ 8తో మొదలు పెట్టుకోవాలి. అంటే సుమారుగా ఆ వచ్చినటువంటి అదృష్టం అలాంటిది కాబట్టి 8వ తారీఖు డేట్ కానీ తారీఖు కానీ లేదంటే
ఇంకా ఏదైనా నెంబర్లు మీరు తీసుకునేటువంటి నెంబర్లు మాత్రం 8 సంఖ్యను ఎంచుకున్నట్లయితే వాళ్ళకు బాగా కలిసి వస్తుంది అన్నట్టు. ఆ విధంగా ఈ కుంభరాశి వాళ్ళకి. మీనరాశి ఎలా ఉంది పంతులు గారు? మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరాంతం నుంచి కూడా, సంవత్సర ఆరంభం నుంచి కూడా, సంవత్సరాంతం వరకు కూడా తృతీయ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. శనేశ్వరుడు మాత్రం వ్యయస్థానం అందే ఉన్నాడు. అయితే రావుకేతువులు కూడా జన్మసప్తమ స్థానంలోనే ఉన్నారు. ఇది కూడా అంత అనుకూలమైన పరిస్థితి లేదు ఈ మీనరాశి వాళ్ళకు కూడా. వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తర్వాత ఈ రాశివారు ముఖ్యంగా తృతీయ స్థానంలో బృహస్పతి అంత ఫలితాన్ని అనుకూలం ఉండదు. ఆయన ద్వితీయ స్థానంలో ఉంటే మాత్రం మంచి బలమైన కారకుడు అవుతాడు బృహస్పతి. తర్వాత మళ్ళీ పంచమ స్థానంలో ఉన్నట్లయితే మాత్రం బృహస్పతి మంచి అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈయన తృతీయ స్థానంలో ఉన్నాడు కూడా వాళ్ళకి అంత అనుకూలమైన పరిస్థితి లేదని చెప్పాలి బృహస్పతి యొక్క గ్రహం వల్ల. శనేశ్వరుడు మాత్రం ఆయన కూడా సంవత్సరం అంతా కూడా వ్యయస్థానం అందే ఉన్నాడు. ఆయన అనుకూలమైన పరిస్థితులు, ఆయన ఖర్చుకు కారకుడే ఉన్నాడు, ఖర్చు చేయించేటువంటి వాడే ఉన్నాడు శనేశ్వరుడు కూడా. అందువల్ల ఆయనకు కూడా మీరు పూజించటం, తద్వారా దానాది కార్యక్రమం చేయటం, లేదా అభిషేకించటం, లేదా ముఖ్యంగా ఏంటంటే వెంకటేశ్వర స్వామిని సందర్శించినట్లయితే కూడా వాళ్ళకి కొంత లాభదాయకంగా ఉంటుంది ఆ యొక్క అనుగ్రహం వల్ల కూడా. రావుకేతువులు మాత్రం వచ్చేసి సంవత్సరం జన్మసప్తమ స్థానంలో ఉన్నారు. వాళ్ళు కూడా జన్మంలో ఉండటం వల్ల కూడా అంత మంచిది కాదు ఆయన రావు. ఎందుకంటే రావు చెడును కోరుకునేటువంటి వాడు కదా. రావు కేతువులు ఇద్దరు కూడా శనేశ్వరుడు యొక్క ఫలితమే అన్నట్టు వీళ్ళు. అందువల్ల రావు అట్నే ఉన్నాడు. కేతు స్థానంలో కూడా శనేశ్వరుడు యొక్క స్థానం లేడు. ఆయన కూడా ఏంటి, రావుకేతులు కూడా ఈయన సంవత్సరాంతరం కూడా జన్మసప్తమ స్థానాలు అంటే 7వ స్థానం ఆయన కేతు, 7వ స్థానం కాబట్టి ఆయన కూడా అంత బలం లేదు ఆయనకి. ఆయన ఉండేటటువంటి శని స్థానంలోనే ఉండాలి. అందువల్ల వాళ్ళకి అంత అనుకూలంగా రావుకేతులు కూడా లేరు. కాబట్టి కొంత జాగ్రత్త వ్యవహారం చేయడం మంచిది. తద్వారా ఈ మీనరాశి వాళ్ళకు కూడా ఈ విధంగా ఉంది. ఈ సంవత్సరంలో ఆదాయం మాత్రం 11 ఉంది, వ్యయం మాత్రం 5 ఉంది. ఆదాయం ఎక్కువే ఉంది, ఖర్చు తక్కువ ఉంది. అయినప్పటికీ కూడా కొంతవరకు మనం మంచి జరుగుతుంది అనుకోవాలి. తర్వాత పూజించే వాళ్ళు 2, అవమానించే వాళ్ళు 4 ఉన్నారు. అవి ఎక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ మీరు ఇబ్బంది పడేది ఏం లేదు. మీ యొక్క కార్యక్రమం మీరు నిర్వర్తించుకోవడం, ఏ ఉద్యోగం చేస్తున్నారో, వ్యాపారం చేస్తున్నారో ఆ వాటిల్లో ఆ కార్యక్రమం నిమగ్నమై ఉండటం మంచిది. తద్వారా మీరు ముఖ్యంగా ఈ శనేశ్వరి యొక్క స్థానం, రావుకేతుల యొక్క స్థానం బాగలేదు కాబట్టి అందునుంచి నవగ్రహ దేవతలకు పూజించటం, తద్వారా శనేశ్వరుడికి ముఖ్యంగా అభిషేకం చేయటం, తర్వాత ఆ యొక్క ఆయనకి ఇష్టమైనటువంటి ఒక ధాన్యం అన్నట్టు ఆ ధాన్యం ఇవ్వటం వల్ల ఆయన సంతుష్టుడు అవుతాడు. ఒక బ్రాహ్మణుడికి ఇవ్వటం వల్ల ఏంది సంకల్పంలో అది పోతుంది. జన్మరాశివశాత్ నామరాశివశాత్ జన్మనక్షత్రవశాత్ నామనక్షత్రవశాత్ ఏ గ్రహ అరిష్ట స్థానేషు స్థిత అంటే వాళ్ళు మంచి స్థానంలో లేరు కాబట్టి ఆ విధంగా ఆ సంకల్పంలో చెప్పటం వల్ల అవి కార్యక్రమాన్ని మనం ఎప్పుడైతే బ్రాహ్మణుడికి దానం చేస్తామో, ఆ సంకల్పం చేస్తామో, ఆ సంకల్పంలో వాళ్ళకి జరుగుతుందన్నట్టు. బ్రాహ్మణుడు చెప్పినట్టు సంకల్పంలో వాళ్ళకి ముఖ్యంగా అనుగ్రహం కలుగుతుంది. ఎట్లా భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ విధంగా అనుగ్రహం కలగటం వల్ల వాళ్ళకి ఏ ఇబ్బంది జరగదన్నట్టు. భగవత్ ప్రసాదం, భగవత్ ఫలితం గొప్పది. మానవ ధర్మం ఉట్టిది, మానవ బలం అంత కాదు. భగవత్ సంకల్పం అనేది గొప్పది. ఎందుకంటే పంచభూతాలు అగ్ని, వాయువు, ఆకాశం, నీరు, జలము ఇవన్నీ కూడా భగవంతుని భూమి, పంచభూతాలన్నీ కూడా భగవంతుడు సృష్టించాం కాబట్టి వాటి వల్ల భగవంతుడు ఇవన్నీ ఏంది, గ్రహాలన్నీ కూడా మన జన్మ నక్షత్రాన్ని బట్టి, మన లగ్నాన్ని బట్టి మనం ఈ విధంగా మనం ఎప్పుడైతే జన్మ కొనసాగిస్తామో అప్పటి నుంచి ఈ గ్రహాలన్నీ కూడా మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అందువల్ల ముఖ్యంగా మీకు ఎందుకు ఈ నవగ్రహాల్లో ఈ సంవత్సరంలో ఈ క్రోధినామ సంవత్సరమే కాదు, మనం మొదలుపెట్టుకొని కూడా మొదటి నుంచి కూడా తెలుగు సంవత్సరాల నుంచి కూడా ఆరంభం నుంచి ఉన్నటువంటి సంవత్సరాలు కూడా జరిగిపోతూనే ఉంటాయి. వాటి వల్ల ఎక్కువన్నా తక్కువన్నా ఇబ్బంది పడేది లేదు. కాబట్టి ఏంటంటే కొంత వాటికి నివారణోపాయం అన్నట్టు. దాని నివారణోపాయం అంటే ఏ విధంగా నివారణ చేయాలనేది మనకు తెలుసుకోవాలన్నట్టు. ఆ గ్రహాలు ఆ విధంగా నివారణ చేస్తూ పూజించటం, అభిషేకం చేయటం, లేదా జపం చేయటం, లేదా ఇంకా గ్రహహోమం కూడా ప్రత్యేకంగా చేస్తారు. నవగ్రహ హోమం కూడా అంటే నవగ్రహం ఎందుకు చేస్తారు, దశాంశము శతాంశము జపం ఉంటుందన్నట్టు. ఆ జపానుష్ఠానాన్ని చేయాలి.
ఆ విధంగా జపం చేస్తూ ఈ హోమం చేసినట్లయితే తర్పణం ఉంటుంది. ఆ విధంగా చేయటం వల్ల ఆ యొక్క హోమాది కార్యక్రమం చేయటం వల్ల వాళ్ళకి ఆ దోషాలు పోతాయి అన్నట్టు శాస్త్ర ప్రకారం. అందువల్ల వీరికి ముఖ్యంగా ఉన్నటువంటి నవగ్రహ దేవతలు ఇప్పుడు ఇంతవరకు చెప్పిన రాశులు కూడా మనం ముఖ్యంగా 4 గ్రహాల గురించి చెప్పుకున్నాం. బృహస్పతి, తర్వాత శని, తర్వాత రాహు, తర్వాత కేతు. మరి మిగతా వాటికి ఎందుకు చెప్పలేదు అంటే ఆ గ్రహాలు అంత ఇబ్బంది కలగజేయవు. ముఖ్యమైనటువంటి కారకం ఈ 4 దేవతలే చాలా గొప్ప అన్నట్టు. మనం అనుకున్న స్థితి బలం కలగాలంటే బృహస్పతి అనుగ్రహం ఉండాలి. అందుకే ప్రతినిత్య ఈరోజు మేము కార్యక్రమం చేస్తున్నాం, మరి బలం ఉందా, బృహస్పతి బలం ఉందా, లేకుంటే శనేశ్వరుడికి బలం ఉందా అని అడుగుతారు. సహజంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి అడుగుతుంటారు. ఆ విధంగా అడిగినప్పుడు ఇది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఇది ఆచరణ చేసినట్లయితే వాళ్ళకి ఆ యొక్క క్షేమదాయకంగా ఉంటుందన్నట్టు. ఈ మీన రాశి వాళ్ళు ఏదైనా మీరు బాగలేనప్పటికీ కూడా మీరు భయపడేటువంటి అవసరం లేదన్నట్టు. ఈ 12 రాశుల వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో మీరు బాధపడేటువంటి విషయం లేదు. ముఖ్యమైనటువంటి యొక్క గ్రహాలు బృహస్పతి, తర్వాత శనేశ్వరుడు యొక్క గ్రహం అన్నట్టు. రాహు, కేతు గ్రహాలు కూడా అంటే ఇంతమంది ఇన్ని రకాలుగా ఈ పంచాంగంలో చూసినప్పటికి కూడా ముఖ్యమైనటువంటి ఈ యొక్క గ్రహాలు మాత్రం వీళ్ళకి ఏంటంటే నివారణోపాయం. బృహస్పతికి అయితే మనం 1 కేజంబావు శనగలు దానం ఇవ్వటం, తర్వాత ఈ శనేశ్వరుడికి అయితే మాత్రం కిలంబావు నల్ల నువ్వులు దానం చేయటం, తర్వాత రాహువుకి మినుములు కూడా 1 కేజంబావు మినుములు బ్రాహ్మణుడికి దానం చేయటం, కేతువుకి ఉలువలు అంటారు ఆ గ్రహానికి. అంటే ఆ గ్రహాలకి అవి చేయటం వల్ల వాళ్ళు సంతుష్టులు అవుతాడు. ముఖ్యంగా ఏంటంటే సంకల్పంలో బ్రాహ్మణుడికి చేయటం వల్ల ఎందుకు జన్మరాశి, నామరాశి, జన్మాంశ, నామాంశ, జన్మలగ్న, నామలగ్న వశాత్ అని చెప్తాం ఆ మంత్రంలో కూడా. ఆ సంకల్పం చెప్పటం వల్ల వాళ్ళకి ఆ నివారణోపాయం అవుతుంది అన్నట్టు. అంటే ఆ దోషం పోతుందని ఆ శాస్త్రంలో. అందువల్ల ఆ సంకల్పం ఎందుకు మనం ఆ స్థితిలో లేరు కదా, బలమైనటువంటి స్థానంలో లేరు కాబట్టి రాహుకేతులు మాత్రం ఖచ్చితంగా చేసినట్లయితే వాళ్ళకి బృహస్పతికి, శనేశ్వరుడికి, రాహు గ్రహానికి, కేతు గ్రహానికి కూడా చేసినట్లయితే వాళ్ళ క్షేమదాయకం అని తెలియపరుస్తున్నాం అన్నట్టు.